ముంబైలోని శరద్ పవార్ నివాసంలో కీలక సమావేశం కొనసాగుతోంది. సమావేశంలో సుప్రియా సూలే, రోహిత్ పవార్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ భార్య సునేత్ర బాధ్యతలు చేపట్టనున్నారు. సాయంత్రం సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం ఉండనుంది. ఈ క్రమంలోనే శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారంపై తనకు సమాచారం లేదన్నారు శరద్ పవార్. డిప్యూటీ సీఎం పదవి తీసుకుంటున్నారని సునేత్ర తనకు చెప్పలేదన్నారు. విలీనం సమయంలో ఇది ఊహించని పరిణామమన్నారు శరద్ పవార్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు మనకు ఏదైతే అజిత్ పవార్ ఏదైతే మరణాంతరము ఈ రోజు అంటే కీలకమైనటువంటి సమావేశము నిన్నటి నుంచి కూడా ప్రారంభమైంది. కానీ ఈ రోజు ఉదయం దాదాపు 8 గంటల నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు, అటు శరద్ పవార్ వర్గం అనుకోవచ్చు, ఇటు ఏదైతే అజిత్ పవార్ కి సంబంధించినటువంటి వర్గం అనవచ్చు. ఇక్కడ ముఖ్యంగా అంటే రెండు సమావేశాల్లో రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఈ రోజు మహారాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్నది. ఉదయం శరద్ పవార్ కి సంబంధించినటువంటిది క్లోజ్ డోర్ సమావేశం అని చెప్పవచ్చు. ఇక్కడ దాదాపు శరద్ పవార్ కి సంబంధించినటువంటి ఏదైతే సమావేశంలో రోహిత్ పవార్ తర్వాత సుప్రియ సూలే, ఇటు శరద్ పవార్ కీలకంగా ముగ్గురు చాలా కీలకమైనటువంటి సమావేశాన్ని జరిపినట్లు కూడా మనకు సోర్సెస్ నుంచి అందుతున్నటువంటి సమాచారము. అయితే ఈ సమావేశంలో ఖచ్చితంగా ఏదైతే అంటే కొంత కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఈ రోజు ఒకవైపు ఎన్సీపీ వర్గము వేస్తున్నటువంటి అడుగుల గురించి కూడా దానిపై నాకు ఎలాంటి సమాచారం లేదు అంటూ కూడా ఒకవైపు జరుగుతుంది. అయితే ఇక్కడ ఉదయం అంటే నిన్నటి నుంచి కూడా ఏదైతే ఇక్కడ అజిత్ పవార్ కి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి పదవి దాదాపు 3 రోజుల నుంచి కూడా ఎవరు కూడా బాధ్యతలు తీసుకోలేదు. దీనిపై ఒక కీలకమైనటువంటి నిన్న సాయంత్రం సమావేశం జరిగిన అనంతరము ఇక్కడ అంటే ఎవరైతే అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ కి ఆమెను ఒప్పించడము, దానికి సంబంధించినటువంటి అఖిలపక్ష సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కీలకమైనటువంటి ఏదైతే 41 మంది ఏదైతే ఎమ్మెల్యేలతో కీలకమైనటువంటి సమావేశం ఈ రోజు మధ్యాహ్నం జరగబోతుంది. దీనికి అంటే అందరూ కూడా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఈమెని ఎన్నుకోవడము అన్నది కూడా ఒక క్రమ పద్ధతిలో జరిగేటటువంటి కార్యక్రమం. సాయంత్రము ఏదైతే ఉప ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం ఉండబోతుంది అన్నటువంటిది ఈ సమావేశం అనంతరము అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాతనే ఆమె పేరు ప్రకటించే అవకాశము. తర్వాత సాయంత్రం కూడా ఒక ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటిది చాలా ఈ ఏర్పాట్లు అనేది కూడా ఒకవైపు ఉంటుంది. కానీ అట్టహాసంగా కాకుండా చాలా సింపుల్ గా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది అన్నటువంటిది ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు. అయితే ఈరోజు శరద్ పవార్ కి సంబంధించినటువంటి ఏదైతే సమావేశంలో తనకు అంటే కొంతమంది ఎవరైతే శరద్ పవార్ సమావేశం అని బయటకు వచ్చిన తర్వాత ఒక అంటే జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు మాత్రం శరద్ పవార్ నాకు సునేత్ర పవార్ కి సంబంధించినటువంటిది ఏదైతే ఉప ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి సమాచారం నాకు ఎలాంటిది కూడా సమాచారం లేదు అంటూ కూడా కీలక వ్యాఖ్యలు. మరొక వైపు ఎన్సీపీ కూడా అంటే రెండు వర్గాలు కూడా ఒకటైపోతున్నాయి అన్నటువంటి వార్తలు గత కొన్ని రోజుల నుంచి కూడా వినపడుతుంది. అది మరింత కూడా ఏదైతే అజిత్ పవార్ సంబంధించినటువంటి మరణాంతరం మరింత ఊపందుకున్నటువంటిది. కానీ ఇక్కడ శరద్ పవార్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఒకవైపు అంటే ఇది ఎన్సీపీ విలీనం అవుతుందా లేదా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉండబోతుంది. కానీ ఈ రోజు సాయంత్రం ఏదైతే సమావేశానికి మాత్రము ఆమె దాదాపు 2 రోజుల నుంచి కూడా ఏదైతే కార్యక్రమాలంతా కూడా ముగిసిన తర్వాత తన కుమారుడు తర్వాత జై తర్వాత పార్త్తో తన ఏదైతే దేవగిరిలో ఉండేటటువంటి వాళ్ళ గ్రామము ఆ గ్రామంలోనే ప్రస్తుతం ఉన్నారు. అందరూ కూడా రాజకీయ నాయకులందరూ కూడా అక్కడికే వెళ్తున్నారు ప్రస్తుతానికి ఆమెతో అంటే సమావేశానికి అనుకోవచ్చు, ఆమెతో మాట్లాడడానికి ఉన్నటువంటి సిచ్యువేషన్ లో. అయితే ఆమె ఈ రోజు కూడా ఏదైతే కీలకమైనటువంటి సమావేశంలో మాత్రం ఒకవైపు జై అంటే పొలిటికల్ గా తనకు ఎలాంటి అనుభవం లేదు, ఇటు మనకు వచ్చేసేసి పార్తూ కొంత వాళ్ళ నాన్నగారితో అప్పుడప్పుడు జరిగేటటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడంతో కొంత అనుభవము అంటే మరి సీనియారిటీ కాకుండా కొంత అనుభవం ఉంది. ఈ రోజు జరిగేటటువంటి కార్యక్రమంలో పార్తూతో ఆమె మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలతో సమావేశం అవుతుంది, శాసనసభ సమావేశానికి ఆమె హాజరవుతుంది అన్నటువంటిది ఒక పార్ట్. ఇక్కడ అంటే రెండు పార్టీలు మనకు విలీనం అవుతుందా ఏంటి అన్నది మాత్రము రానున్నటువంటి ఏదైతే మున్సిపల్ ఎన్నికల తర్వాతనే దీనికి ఎన్సీపీ పార్టీ విలీనం అవుతుందా? ఒకవేళ విలీనం అనేది జరిగితే అది ఎప్పుడు ఆ దిశగా అడుగులు ఎప్పుడు పడే ఛాన్స్ ఉంది?
ఖచ్చితంగా. అంటే ఈ రోజు మనకు ఒక కీలకమైనటువంటిది సింధు, దాదాపు ఈ రోజు సాయంత్రం ఏదైతే ప్రమాణ స్వీకారానికన్నా ముందుగా మనకి ఏదైతే శాసనసభ సమావేశం ఏదైతే జరుగుతుందో ఇక్కడ చాలా కీలకమైనటువంటి మార్పులు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే అజిత్ పవార్ కి సంబంధించినటువంటిది ఆర్థిక శాఖకు వచ్చి ఎక్సైజ్ తర్వాత ఈ శాఖలను ఆయన తన పదవిలో ఉన్నప్పుడు కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈమె ఉప ముఖ్యమంత్రిగా ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తే ఆ శాఖలని ఈమెకి ఇస్తారా, లేకపోతే దీనికి ఏక్నాథ్ షిండే ఖచ్చితంగా ఆ శాఖలు నాకు కావాలనేసి గతంలో ఏదైతే ప్రమాణ స్వీకార సమయంలో కూడా కొంత మొండి పట్టు పట్టినటువంటి ఏక్నాథ్ షిండే ఇప్పుడు ఏదైతే ఆర్థిక శాఖని తనకు కావాలని అంటాడా? ఇక్కడ మాత్రం ఈ రోజు జరిగేటటువంటి శాసనసభ సమావేశం అనంతరము జరిగేటటువంటి పరిణామాలు కూడా చాలా కీలకం. దాదాపు మనకు ఏదైతే శాసనసభకు సమావేశం అనంతరము అజిత్ పవార్ 3 శాఖలను, అటు క్రీడల శాఖ, ఎక్సైజ్ శాఖ, ఆర్థిక శాఖ కావాలనేసి ఏక్నాథ్ షిండే పలుమార్లు కూడా ఇంతకు ముందు కూడా ఫెడ్నవీస్ తో కూడా జరిగినటువంటి సమావేశంలో కూడా చాలా సార్లు అడగడం జరిగింది. కానీ అజిత్ పవార్ కు ఉన్నటువంటి ఏదైతే ర్యాపో అనుకోవచ్చు దానివల్ల 3 శాఖల్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు ఆమె ఇక్కడ ఏదైతే డిప్యూటీ సీఎం గా ఆమె ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడ శాఖలను ఆమెకు ఖచ్చితంగా ఈ శాఖలను ఇస్తారా, లేకపోతే దీని నుంచి ఆమెకి డివైడ్ చేసేసి ఏక్నాథ్ షిండేకి ఇచ్చేటటువంటిది ఉందా అన్నది ఇక్కడ ఒకటి మొట్టమొదటి చాలా క్లియర్ అయినటువంటి ఒక బ్రేకింగ్ అవుతుందని చెప్పవచ్చు. సెకండ్, ఏదైతే మీరు అడిగినట్లుగా ఎన్సీపీ పార్టీ విలీనం అవుతుందా అన్నటువంటి ఏదైతే మీరు అన్నారో దానికి సంబంధించింది ఖచ్చితంగా ఏదైతే అజిత్ పవార్ చివరి కోరిక, దాదాపు మనకు క్లోజ్ డోర్ సమావేశం 15 రోజుల కిందట జరిగినటువంటి సమావేశంలో సుప్రియ సూలే, శరద్ పవార్, అజిత్ పవార్ ముగ్గురు కలిసి వారు క్లోజ్ డోర్ సమావేశం జరిగి వారి కుటుంబం అంతా ఏకమైనటువంటిది చివరి సమావేశం అదే అని చెప్పవచ్చు. ఆ రోజు కూడా మనకు అందినటువంటి సోర్సుల్లో ప్రైమ్ అండ్ ఎక్స్క్లూజివ్ గా బ్రేకింగ్ న్యూస్ కూడా ఆ రోజు ఇచ్చింది. ఆ రోజు కూడా ఎన్సీపీకి సంబంధించినటువంటి పార్టీ విలీనం అవుతుంది అన్నటువంటిది ఆ రోజు మనం ఎక్స్క్లూజివ్ గా ఇచ్చాం. అదే ఖచ్చితంగా రానున్నటువంటి ఏదైతే ఫిబ్రవరి 8న జరిగేటటువంటి మున్సిపల్ ఎన్నికల తర్వాత ఫిబ్రవరి 11 నుంచి 12 డేట్లలో ఎన్సీపీ ఖచ్చితంగా విలీనం అవుతుంది అన్నది ఇది ఒక బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఈ రోజు జరిగినటువంటి ఏదైతే క్లోజ్ డోర్ సమావేశంలో కూడా గతంలో జరిగినటువంటి చర్చలకు అనుగుణంగానే ఈ రోజు చర్చలు జరిగాయి. అదే విధంగా కూడా ముందుకు వెళ్లేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఒకవైపు శరద్ పవార్ చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు, తను డిప్యూటీ సీఎం గా ఏదైతే ప్రమాణ స్వీకారం చేసేటటువంటి సమాచారం తనకు లేదు అన్నటువంటిది వ్యాఖ్యలు ఒకవైపు చూస్తే, మనం ఒక పొలిటికల్ యాంగిల్ గా ఖచ్చితంగా రానున్నటువంటి ఎలక్షన్స్ లో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అన్నటువంటిది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ ఒకవైపు జరిగేటటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పొలిటికల్ గా మనము సినారియోలో చూసామంటే ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు రానున్నటువంటి పెను మార్పులకు సంకేతం అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ రోజు సాయంత్రము డిప్యూటీ ఏదైతే సీఎం గా ఇక్కడ మనకు సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం జరగబోతుంది అన్నది మహారాష్ట్ర రాజకీయాల్లో తొలి ఉప ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కళ.